జగన్ అక్రమాస్తుల కేసులో మరో కీలక వ్యక్తిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. జగన్కు అత్యంత సన్నిహితుడు, బంధువు సునీల్ రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు విజయసాయిరెడ్డి తరువాత అదే స్థాయిలో జగన్ ఆర్థిక లావాదేవీల్ని సునీల్ నెరపినట్టుగా గుర్తించిన అధికారులు సోమవారం అతన్ని పిలిపించి ప్రశ్నించారు. మళ్లీ ఈ ఉదయం మాదాపూర్లోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్న అధికారులు సీబీఐ తాత్కాలిక కార్యాలయం దిల్కుషాకు తరలించారు. కొద్దిసేపు ప్రశ్నించిన అనంతరం సోదాల నిమిత్తం ఇంటికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఏమీ చెప్పకుండా అధికారులు సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో కంగారు పడిన ఆయన భార్య కృష్ణతేజ దిల్కుషాకు వచ్చి అధికారులను కలిశారు. అరెస్టు విషయమై సీబీఐ తనకేమీ సమాచారం ఇవ్వలేదని, అందువల్లే ఆందోళనతో అక్కడికి వచ్చానని ఆమె తెలిపారు. వాళ్ళు 20 మినిట్స్ వెయిట్ చేసేసి మీరు ఆఫీస్కి వస్తే బాగుంటుంది అని తీసుకెళ్ళినారు. సో నాకు దాని గురించి ఏం తెలియక నేను భయంతో ఇక్కడికి వచ్చున్నాను. ఆయనను ఒకసారి కలుద్దాము అనేసి. ఆయన ఏం చేయరండి, ఆయన దూను బంధువు అంతే. కలిసినాను. ఇంటి దగ్గరికి వెళ్తున్నారు, ఇంటి దగ్గరికి తీసుకెళ్తున్నారు.